పోటీ నుంచి తప్పుకుంటే బాధపడే మొదటి వ్యక్తిలో నేను ఉంటాను సార్. చాలా బాధపడతాను నేను ఆ విషయం. నాకు చాలా బాధ వేస్తుంది ఆయన నిజంగా. ఎందుకంటే ఆయన ఈ మధ్య ఒక ప్రచారంలో ఏమన్నారంటే, ఇక్కడ నేను ఒక విమానాశ్రయం కట్టించి మీ పండించినటువంటి పంటలన్నీ కూడా ఆ విమానం కార్గో విమానం ద్వారా విదేశాలకు పంపిస్తానన్నారు. ఇప్పుడు ఆయన అక్కడ పోటీ చేయకపోతే విమానాశ్రయం కట్టేది ఎవరు? ఆ పంటల్ని విదేశాలకు పంపించేది శంకుస్థాపన కూడా చేసినట్టు భరత్ గారు చెప్పాలి. శంకుస్థాపన కూడా చేశాడు. కుప్పం పరిస్థితి ఏంటి? చంద్రబాబు పోటీ చేయకపోతే కుప్పం విమానాశ్రయం పరిస్థితి ఏంటి? అక్కడ పండిన పంటల పరిస్థితి ఏంటి? వాటిని విదేశాలకు ఎగుమతి చేసేది ఎవరు? మీరేమైనా ఆ బాధ్యత తీసుకుంటారా? నేనైతే మాత్రం చాలా బాధపడతా. మన కుప్పం నుంచి చంద్రబాబు గారు పోటీ చేయకపోతే. ఇవన్నీ కూడా ఆయన ఇచ్చిన హామీలు కదా, అద్భుతమైన హామీలు. చంద్రబాబు నాయుడు గారు దాంట్లో అతి ఫన్నీయెస్ట్ హామీ మీరు ఇది ఇప్పుడే చెప్పింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రజలతో ఉండేటటువంటి కనెక్షన్ ని ఇప్పుడు మన కొమ్మినేని అన్న చెప్పినట్టు ఇక్కడ బీసీ వర్గం, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. మీ ఆడియో మ్యూట్ లో. అందులోనూ హలో, నాకు రావట్లేదు ఆడియో. హలో హలో, చెందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పటి నుంచో కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్, మనం ఓటేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయిపోతాడు అనేటటువంటి ఒక భ్రమలో పెట్టే వీళ్ళు ఎంతసేపు అయినా కూడా ఇక్కడ ఓట్లు వేసుకోవడం తప్పితే కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి, అది కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా కుప్పం నియోజకవర్గానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి చేసిన పాపాన్ని పోలేదు. అందులో మొన్న వచ్చి నేను ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ కడతాను, ఎయిర్పోర్ట్ కట్టి నేను ఇక్కడ ఉండేటటువంటి కూరగాయలన్నీ ప్రపంచంతో అనుసంధానం చేస్తాను అనేటటువంటి వాక్య ఆయన అహంకారానికి అది ఎంత చూపిస్తుందంటే, ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు అంత పిచ్చోళ్ళ. కనీసం ఒక ఎయిర్పోర్ట్ దేనికోసం వాడతారు? కనీసము ఇక్కడ ఒక కార్గో ఫెసిలిటీ ఒకటి పెట్టి, పలానా ఇండస్ట్రీ ఒకటి పెట్టి, ఆ ఇండస్ట్రీలో తయారయ్యేటటువంటి ప్రోడక్ట్స్ ఏదైనా నేను దాన్ని తీసుకొని అనుసంధానం చేస్తానని చెప్పినా ఏదో ఇక్కడ ఉండేటువంటి యువతకు కానీ లేకపోతే ఇక్కడ ఉండేటువంటి విజ్ఞులకు కానీ అర్థమయ్యేది. అంటే అక్కడ రైతులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ రైతుల్ని, మీ కూరగాయలన్నీ నేను తీసుకొని అమెరికాలో అమ్ముతాను అనేటటువంటి మాటలు చెప్పి ఇంకా ప్రజల్ని మోసం చేసి ఇంకా వాళ్ళని మభ్యపెట్టి ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లన్నీ కూడా ఆయన వేయించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. అంటే భరత్ గారు నేను ఒక మాట విన్నాను, ఎంతవరకు కరెక్టో చెప్పండి. గుడిపల్లె అట్లాగే ఇంకే కొన్ని ఊళ్ళ పేర్లు, రామకుప్పం ఏదో ఇట్లాంటి కొన్ని మండలాలు ఉన్నాయట కదా, ఆ మండలాల్లో చాలా మందికి ఈ ఎలక్షన్ టైంలో కొద్ది రోజుల ముందు నుంచే సారా పోయించడం, తద్వారా వాళ్ళందరినీ లోపరుచుకోవటం, వాళ్ళకి చదువు సంధ్య లేకుండా వాళ్ళకి అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఇట్లాంటి ఏమీ ఎంకరేజ్ చేయకుండా ఎంతసేపు వాళ్ళని మత్తులో ముంచడం ద్వారానే ఆ ప్రాంత ప్రజల్ని వెనకబాటుతనంలోనే అట్లాగే ఉంచారు. అందువల్ల కూడా ఇంతకాలం ఆయన ఆటలు సాగినాయి అనేది కొంతమంది నాతోటి అంటుంటారు. ఎంతవరకు వాస్తవం ఉంది అనేది ఒక పాయింట్. 2, మరి ఇవన్నీ ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత మీరంతా చేస్తున్న కృషి వల్ల ఈ మార్పు ఏమన్నా వచ్చిందా అన్న? మీరు చెప్పింది 100% కరెక్ట్ అన్న. సారాయి అనేది కుప్పానికి పరిచయం చేసిందే చంద్రబాబు నాయుడు గారు. అసలు ఓట్లు అనేది మనము సారాయితో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అని నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు. చాలా వరకు కొన్ని పంచాయతీలు అయితే ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు కాలు అడుగు కూడా పెట్టిన పంచాయతీలు చాలా ఉన్నాయి. కేవలం ఎలా ప్రజల్ని మోసం చేయాలి, ఎలా మభ్య పెట్టాలి, డబ్బులు ఇచ్చి ఎలా రాజకీయం చేయాలి, దొంగోట్లు ఎట్లా వేయించుకోవాలి, ప్రజల్ని భయపెట్టి అపోజిషన్ పార్టీ వాళ్ళని భయపెట్టి ఓట్లు బూతులు ఎట్లా క్యాప్చర్ చేయాలి, దాని ద్వారా ఆయన మెజారిటీ ఎట్లా తెప్పించుకోవాలి, ఈ రకమైనటువంటి పాలిటిక్స్ ఇక్కడ చేసినారు తప్పితే ఆయన సీఎం గా ఉన్నప్పుడు కూడా కుప్పం నియోజకవర్గం అక్షరాస్యతలో, ఎడ్యుకేషన్ లో లీస్ట్ పర్సెంటేజ్ ఇన్ ద హోల్ స్టేట్. ఇప్పటికి కూడా గుడిపల్లి మండలం మన రాష్ట్రంలోనే అతి తక్కువగా ఎడ్యుకేషన్ లో ఉన్నింది మన 2019 వరకు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్కడ స్కూల్స్ డెవలప్ చేయడం కానీ, టీచర్లని ప్రతి ఒక్క స్కూల్లో ఇంత ఖచ్చితంగా ఇన్ని నెంబర్ ఆఫ్ టీచర్స్ ఉండాలని చెప్పి రేషనలైజేషన్ ప్రకారం ప్రతి స్కూల్ కి టీచర్లు పంపించడం ఫస్ట్ టైం జరుగుతా ఉంది మనం వచ్చిన తర్వాత. ప్రజలందరినీ కూడా మనం ఒక రకంగా చైతన్యవంతం చేసి ఇలా ఉంటే పనికిరాదు, మీరు గలం విప్పాలి, మీ కోరికల్ని చెప్పాలని మనం గడప గడప కార్యక్రమం చేసేంత వరకు ఫలానా క్యాండిడేట్ అపోజిషన్ పార్టీలో నిలబడినాడు అనేటటువంటి విషయం కూడా
వాళ్ళకు తెలియకుండా అక్కడ ఉండేటటువంటి లోకల్ నాయకులు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. రెండే కాన్సెప్ట్స్ అన్న ఇక్కడ ఇంతవరకు. ఒకటి ఏంటంటే ఏదో నువ్వు డబ్బు కన్నా లొంగు, లేకపోతే అధికారం కన్నా లొంగు. ఈ రెండే నిన్ను లోబరుచుకొని ఎలక్షన్ చేయడమే చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ. మేము వచ్చిన తర్వాత 33,000 ఓట్లు ఈసారి డిలీట్ చేయగలిగినాం కాబట్టి వాళ్ళకి ఈసారి దొంగోట్లు పడవ అనేటటువంటి భయంలో వాళ్ళు ఉన్నారు. 33,000 ఓట్స్ మేము ఇప్పుడు డిలీట్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు కూడా దొంగోట్లు చేర్చాలా అనేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. అది కూడా మేము వెరిఫై చేసి ఖచ్చితంగా బిలో 21 ఇయర్స్ ఉంటే తప్పితే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయొద్దండి అని మేము కూడా ఎలక్షన్ కమిషన్ కి రిప్రజెంటేషన్ పెట్టేటటువంటి పరిస్థితి. పక్కన ఉండేటటువంటి తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి చాలా మంది దొంగ ఓటర్లను తీసుకొని వచ్చి లాస్ట్ మినిట్ లో ఎలక్షన్ టైంలో పోలింగ్ చేసి అక్కడి నుంచి వాళ్ళు ఈ ఓటు రాజకీయం, నోటు రాజకీయం చేస్తారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి చేసింది అస్సలు ఏమీ లేదు. ఇక్కడ పుష్పుల్ అనే ట్రైన్ ఎక్కి 6 నుంచి 8,000 మంది ప్రతిరోజు బతుకు తెరువు కోసం బెంగళూరుకి వెళ్తారు. బెంగళూరుకి వెళ్ళి మళ్ళీ పొద్దున 4 గంటలకు వెళ్తే రాత్రి 8 గంటలకు వచ్చి మళ్ళీ ప్రతిరోజు అదే వాళ్ళ జీవనం. మరి 3 సార్లు ముఖ్యమంత్రి అంటే 15 సంవత్సరాలలో చెప్పుకోదగిన ఒక్క ఇండస్ట్రీ నీ సొంత నియోజకవర్గానికే నువ్వు తెచ్చుకోలేకపోతే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము గర్వంగా చెప్పుకుంటాను 17 మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో కట్టారండి. ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి తేకపోగా ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పిఎస్ అనేటువంటి మెడికల్ కాలేజ్ ఒకటి పెట్టి ఆ మెడికల్ కాలేజ్ లో కూడా ఆయనకు షేర్ ఉందని చెప్తా ఉంటారు. మరి ఆ మెడికల్ కాలేజ్ పెట్టి కూడా ఇక్కడ ప్రజల్ని దోచుకోవడం తప్పితే ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో కుప్పం నియోజకవర్గానికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది. ఆయన దేని మీద ఇంట్రెస్ట్ లేదు. కేవలం ఈ నియోజకవర్గాన్ని ఒక కార్నర్ మా నంబర్ కూడా 175 కుప్పం నియోజకవర్గం నంబర్. సో అట్లాంటి ఒక కాన్స్టిట్యున్సీని ఆయన సెలెక్ట్ చేసుకొని ఒక కార్నర్ లో ఉండిపోతుందని చెప్పి దీనికి ఒక కంచె కట్టేసి ఈ నియోజకవర్గంలోకి ఎవడు రాకూడదు, నేను చెప్పిందే రాజ్యంగా జరగాలని చెప్పి ఇన్ని రోజులు వారు రాజకీయం చేయడం జరిగింది. కానీ ఈసారి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల, ఆయన ఇచ్చినటువంటి పథకాల వల్ల కొమ్మినేని అన్న గారు ఒక విషయం చెప్పారు. రామచారెడ్డి గారు ఎప్పుడైతే కుప్పం నియోజకవర్గంలో సీరియస్ పాలిటిక్స్ స్టార్ట్ చేసి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి భరోసాని క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు ప్రజల్లో మార్పు, చైతన్యం అంతా వచ్చి రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన మీద అరాచకాలు చేసినా, దౌర్జన్యాలు చేసినా, దొంగ కేసులు పెట్టినా కూడా మనల్ని కాపాడడానికి ఒకరు ఉన్నారు, ఒక క్యాడర్ ఉంది, మనం నమ్ముకోవచ్చు అనేటటువంటి బలం ఈ రోజు ఇంత మార్పుకి కారణమవుతా ఉంది.